ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2023వ సంవత్సరం అక్టోబర్ 14వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభ్యులు శ్రీ అరికెరి జగదీష్ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ అరికెరి జగదీష్ గారు 1989-1994 సంవత్సరాల్లో కాలంలో అనంతరం జిల్లా గుత్తి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2023వ సంవత్సరం నవంబర్ 23వ తేదీన మరణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభ్యురాలు శ్రీమతి పరకాల కాళికాంబ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీమతి పరకాల కాళికాంబ గారు 1981-83 సంవత్సరాల కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2024వ సంవత్సరం జనవరి 3వ తేదీన మరణించారు. వీరి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వారి మృతికి సంతాపంగా కొద్దిసేపు మౌనం పాటిద్దాం. Please sit down. All papers in the agenda are deemed to have been laid. Paper in the agenda is deemed to have been laid place. బిల్లు సార్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాలేదు. డిప్యూటీ సీఎం గారు చదువుతారు. ఒక్క నిమిషం నేను చెప్తాను. చర్చించాలి సార్. పన్నుల భారం మీద సార్ 1,80,000 కోట్ల పన్నుల భారం వేశారు సార్. I request the Deputy Chief Minister and to move the motion on behalf of the Chief Minister for leave to introduce the Andhra Pradesh Advocates Welfare Fund Amendment Bill 2024. Minister. Speaker sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Advocate Welfare Fund Amendment Bill 2024. The question is that the Andhra Pradesh Advocates Welfare Fund Amendment Bill 2024 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, I have it. The motion is carried and the bill is introduced. Honorable Speaker, I request the Minister for Municipal Administration and Development to move the motion on behalf of Chief Minister for taking into the consideration of the Andhra Pradesh Advocate Welfare Fund Amendment Bill 2024. Minister, move. Speaker sir, I beg to move that the Andhra Pradesh Advocate Welfare Fund Amendment Bill 2024 be taken into consideration. Motion moved. The request is that the Andhra Pradesh Advocates Welfare and Amendment Bill 2024 to be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, as have it. The motion is carried and the bill is considered. I shall now. అధ్యక్ష 2014 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు విభజించబడిన దృశ్యం మరి 2019 సంవత్సరంలో ఇదివరకటి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ విభజన ఫలితంగాను 13 జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్
న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ 3 సభ్యులు నామనిర్దేశము చేయుటకై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టము 1987 ప్రస్తుతము 4వ సవరించబడి ఉన్నది. 13 జిల్లాలను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ తెలియజేసినది. బార్ కౌన్సిల్ యొక్క కాల వ్యవధి బార్ కౌన్సిల్ 5 సంవత్సరాలకు మించి పొడిగించిన వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని బార్ కౌన్సిల్ను ఎన్నుకోబడిన సభ్యులు పొడిగించిన కాల వ్యవధి మేరకు కొనసాగించుటకు గాను చట్టానికి సవరణ చేయవలసిన అవసరం ఉన్నది. బార్ కౌన్సిల్ సభ్యులు పదవిని కలిగి ఉన్నందుకు 5 సంవత్సరములు విహిత కాలావధి ముగిసిన పిదప న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ద్వారా దరఖాస్తులకు క్లెయిమ్ మొత్తాలను గ్రాంట్ చేయుటలో జాప్యాన్ని నివారించుటకు బార్ కౌన్సిల్ యొక్క పదవీ కాల పరిమితిని ఖాయపరచుటకు ప్రధాన చట్టంలోని 4 పరిచ్ఛేదమును సవరించవలసిన అవసరం ఉన్నదని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ తెలియజేసినది. న్యాయవాదుల సంక్షేమం కొరకు నిధులను కల్పించుటకై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం ప్రకారం ప్రయోజనములను పెంచవలెను. న్యాయవాదుల వర్గం నుండి అభ్యర్థులను మరియు డిమాండ్లను పరిశీలించిన పిదప వ్యాజ్య కాలీన దరఖాస్తులను మరియు వివిధ పిటిషన్లపై అతికించవలసిన రూపాయల న్యాయవాదుల సంక్షేమ నిధి స్టాంపును ప్రవేశపెట్టగలను. ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం 2023 ద్వారా కొత్త 12B పరిచ్ఛేదమును చొప్పించుటకు జరిగినది మరియు అది 1/6/2023 నుండి అమల్లోకి వచ్చినది. 12B పరిచ్ఛేదమును అమలు చేసిన పిదప ఆంధ్రప్రదేశ్లోని కొన్ని బార్ అసోసియేషన్లు ఐఏలు మరియు ఎంపీలపై రూపాయలు 20 స్టాంప్ను అతికించుటకు తమ ఇబ్బందులను వ్యక్తపరచడం జరిగినది. అందుచేత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ అన్ని బార్ అసోసియేషన్లతో సమావేశం నిర్వహించిన అందులో అత్యధిక బార్ అసోసియేషన్లు మరియు వకాలత్ హాజరు మెమోపై అతికించవలసిన స్టాంపు విలువను ప్రస్తుతము రూపాయలు100ను పెంచమని మరియు 20ను స్టాంపు అతికించుటకు నిలిపివేయమని సూచించినది. బార్ అసోసియేషన్ల సూచనలు మరియు పరిశీలన తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఈ క్రింది విధముగా తీర్మానించడమైనది. ప్రధాన చట్టంలోని 12B పరిచ్ఛేదమును రద్దు చేయుటకు మరియు న్యాయవాదుల మరియు వారి గుమాస్తాల సంక్షేమ నిధి స్టాంపు విలువను ప్రస్తుతము 100 నుండి 250కు పెంచుటకు అందులోనూ 228 రూపాయల మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధికి జమ చేయవలెను. మరి 22ను ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల గుమస్తా సంక్షేమ నిధిని జమ చేయవలెను. పై పరిస్థితులు పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మరియు ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ప్రధాన చట్టంలోని 4(3)G 4(4)12(12)A పరిచ్ఛేదములను సవరించుటకు మరియు ప్రధాన చట్టంలోని 12B పరిచ్ఛేదమును వదిలివేయుటకు సిఫారసులు చేసినవి. తదనుసారంగా ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం 1987లో మరిన్ని సవరించాలని నిర్ణయించడమైనది. ఈ బిల్లుపై లక్ష్యాలను సాధించడానికి ఉద్దేశించడమైనది. పెంచిన విద్యుత్ ఛార్జీలు పెంచిన విద్యుత్ ఛార్జీలు పెంచిన విద్యుత్ ఛార్జీలు పెంచిన విద్యుత్ ఛార్జీలు పెంచిన విద్యుత్ ఛార్జీలు
I beg to move the bill be passed. Motion move. The question is that the Andhra Pradesh Advocates Amendment Bill 2024 be introduced. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, have it. Yes, is carried. I request the Minister for and Urban Development to move on behalf of the Chief Minister on the welfare and For leave to introduce the Andhra Pradesh Advocate Clerks Welfare Fund Amendment Bill 2024. motion moved. I beg to move that the Andhra Pradesh Advocate Clerks Welfare Fund Amendment Bill 2024 be taken into Please say no. Yes, have it. Bill is considered. I shall not object. There are no amendments. కరెంటు ఛార్జీలు సార్లు పెంచిన కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచిన కరెంటు ఛార్జీలు చెత్త మీద పన్ను 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 Now I request to Sri TJR Sudhakar Babu to move the motion of thanks to Governor address. తగ్గించాలి బాధలపై చర్చ జరగాలి ప్రజలపై 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 బాధలపై చర్చ జరగాలి. ఈ విధమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వాళ్ళు ఆ విధంగా పోడియంను మళ్ళీ ఆ విధంగా ఆక్రమించి గైగైన అరవటం అనేది పొరపాటుగా మారిపోయింది. వాళ్ళకి సిగ్గు రాదు, వాళ్ళు మారరు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో ఈ ప్రభుత్వం అనగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించిన సమున్నతమైన లక్ష్యాల యొక్క సంపుటిగా అందరి టేబుల్ మీద ఉంది. ఆ నివేదికలో పొందుపరిచిన అనేకమైన అంశాల మీద వాళ్ళు కూడా డిబేట్లో పాల్గొనే అవకాశం ఉంది. గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమము ఈ ప్రభుత్వం సాధించిన లక్ష్యాలను విజయాలను ఒకసారి మనం ఈ సభ మననం చేసుకోవాలి. కానీ తెలుగుదేశం పార్టీకి సిగ్గు రాదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మారరు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించమని చెప్పి అడుగుతున్నాం. మిమ్మల్ని ఈ విధంగా అవమానపరచడం పదే పదే పరిపాటిగా మారిపోయింది. వాళ్ళకి అల్లరి చేయటం, ఇక్కడ నుంచి సస్పెండ్ అయ్యి వెళ్ళిపోవటం, బయట మీడియా దగ్గర మాట్లాడటం, లంచ్ చేయటం, వెళ్ళి మళ్ళీ 2 గంటలకు పడుకోవటం, ఇదే అలవాటు అయిపోయింది. వాళ్ళకి మార్పు రాదు. ఎందుకంటే సభానాయకుడు వాళ్ళ యొక్క నాయకుడు
ఎప్పుడైతే అసెంబ్లీకి రాకుండా బయట ఉన్నాడో ఇక్కడ ఒక్కళ్ళు కూడా సీట్లో కూర్చొనికున్నట్టుమే చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయం. చంద్రబాబు నాయుడు ఈ సభలోకి రాడు, వీళ్ళని కూర్చొనియడు. వీళ్ళు ఎవరన్నా ఇక్కడ బాగా మాట్లాడితే, ప్రజా సమస్యల గురించి మాట్లాడితే, అది ప్రజల్లోకి వెళితే, వీళ్ళలో ఎవరన్నా నాయకుడు తయారైతే ఆయన సీటుకి ఎసురు వచ్చిందని ఆయన ఇక్కడ ఎవరిని సీట్లో కూర్చొనియడు. ఏ అంశము ఉండదు. వాళ్ళు బాదురే మీద అని, జగన్ గారికి భయపడి ఏ అంశం మీదైనా సీట్లలో కూర్చొని మాట్లాడొచ్చు అధ్యక్ష, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ పోడియంను చుట్టుముట్టడం, మీ మీద పేపర్లు విసరటం, మిమ్మల్ని అల్లరి చేయటం, మిమ్మల్ని గేలి చేయటం, మీరు ఏ రోజున సీట్లో కూర్చున్నారో సభాపతిగా, ఓ బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మీరు ఆ సీట్లో కూర్చోవటం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు అధ్యక్ష. అందుకనే పదే వాళ్ళు మిమ్మల్ని గేలి చేయటం, అల్లరి చేయటం, మిమ్మల్ని తాకాలను చూడటం, మిమ్మల్ని హేళన చేయటం అనేది పరిపాటిగా మారిపోయింది. ఇక వాళ్ళ గురించి మాట్లాడటం మానేస్తే అధ్యక్ష, నిజంగా రాష్ట్ర గవర్నర్ గారు ఈ ప్రభుత్వం సాధించిన విజయాలకు సంబంధించి వారు చెప్పిన మాటలను ప్రతి ఒక్క దానిని మేము అభినందిస్తూ వారికి నిండుగా మేము మీ ద్వారా గవర్నర్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం అధ్యక్ష. ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో 2019లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయిన రోజు నుండి వారు నవరత్నాలనే లక్ష్యాలను పెట్టుకొని ఓ సుస్థిరమైన, ఓ న్యాయమైన, ఓ సమాజానికి పనికొచ్చే పరిపాలన చేయాలనే దృఢ నిశ్చయంతో వారి పరిపాలన మొదలుపెట్టారు. ఆ పరిపాలన మొదలుపెట్టే రోజుకి తెలుగుదేశం పార్టీ చేసిన పాపాలు, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు, తెలుగుదేశం పార్టీ హయాంలో జరగని న్యాయం అన్నిటికీ పరిష్కారం ఒక్కటే, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని మనకు అర్థమైంది అధ్యక్ష. మీరు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే రోజుకి రాష్ట్ర విభజన జరిగి రాష్ట్రం నష్టపోయిన సందర్భంలో, రాష్ట్రము పూర్తిగా చితికిపోయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు సర్వనాశనం చేశాడు అధ్యక్ష. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తొంగలో దొక్కాడు. ఆ హామీల గురించి నేను ఏకరువు పెడితే గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పే నా ప్రసంగం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి పోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విజయాల గురించి సభ దృష్టికి మీ ద్వారా తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పరిపాలన మొదలుపెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న సామాజిక స్థితిగతులు, ఆర్థికంగా చితికిపోయిన రంగాలు, వెనుకబడినటువంటి వర్గాలు, దళిత బలహీన మైనార్టీ వర్గాలు, వీళ్ళన్నిటికీ ఏదైనా న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో వారు ఒక సుపరిపాలన తీసుకొచ్చారు. ఆ పరిపాలనలో వారు తీసుకొచ్చిన బృహత్తరమైనటువంటి రంగాలు ఒక విద్యారంగం, ఒక వైద్య రంగం అనగా ఆరోగ్యము, వ్యవసాయ రంగము, స్త్రీ సంక్షేమము, అలాగనే ఆయన పట్టించుకున్న సామాజిక న్యాయం. ఇది ఎక్కడా కూడా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి సాధించలేని విజయాలు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు. అది చూసి ఓర్చుకోలేని తెలుగుదేశం పార్టీకి సీట్లలో వాళ్ళు కూర్చోలేరు అధ్యక్ష. ఏదో ఒక విధంగా అల్లరి చేయటం కానీ, లేదా సభల నుంచి బయటకు వెళ్ళటం కానీ వాళ్ళకి అది ఇష్టం. ఎందుకంటే కూర్చుంటే నిజాలు వినాల్సి వస్తుంది, గణాంకాలు తెలుసుకోవాల్సి వచ్చింది. జరిగినవే చెప్పగలుగుతున్నాం మేము కూడా, జరగని దాని ఒక్క మాట కూడా ఈ సభలో మేము చెప్పడానికి వీల్లేదు అధ్యక్ష. మీరు గమనిస్తే అధ్యక్ష, అక్కడ నిలబడిన తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు అనుకున్న అమరావతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మీరు ఎక్కడ పెట్టారు? బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మీరు ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు? అధ్యక్ష, ఇది ఖండిస్తున్నాం. మీ మీద పేపర్లు చల్లటం అనే విషయాన్ని దయచేసి తెలుగుదేశం పార్టీ సభ్యులు మా సహనాన్ని పరీక్షించొద్దని చెప్పి కోరుకుంటున్నాం. మీకు ఇది పొరపాటు అయింది, మీకు పొరపాటు అయిపోయింది. గొడవ పెట్టుకోవటమే మీ లక్ష్యం. ఇది పద్ధతి కాదు. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన స్పీకర్ గారి తలపైన ఆ విధంగా పేపర్లు వేయటం పద్ధతి కాదు. అధ్యక్ష, నేను ఒక